రోగం రావడానికి గల మొదటి కారణం పాపం. మరి విరుగుడు లేదా? ఉంది విరుగుడు, ఉంది విరుగుడు. దావీదు కూడా పాపం చేశాడు. ఆ పాపానికి తగ్గ శిక్ష అతనికి పడింది. అతడు ఎవరిని ఎక్కువ ప్రేమించాడో, ఆమెతో శరీర పాపం చేయటం వల్ల ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ కొన్ని రోజుల్లో చచ్చిపోయాడు. అక్కడితో ఆగల. అంతకంటే ముందు తన భార్యకి అమ్నోను, ఆ తర్వాత ఆదోని, అద్భుతమైన అందగాడు అబ్షాలోము అనే కొడుకులు కూడా ఉన్నారండి. పాపం చేసింది బెత్షెబతో. సంసారం చేసి భార్యగా తన ధర్మం చొప్పున బిడ్డలు కన్నాడు. అయితే పాపం వల్ల పుట్టిన కొడుకు చనిపోయాడు. భార్య ద్వారా పుట్టినటువంటి అద్భుతమైన కొడుకులు రాజులుగా చేయబడటానికి పెంచబడుతున్న యోధులు ముగ్గురు చచ్చిపోయారు. హల్లెలూయా. చూడండి ఒకసారి 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన మానని ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకల్లో. చూసారా, మహారాజైన దావీదు ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. నా పాపం, నా ఆజ్ఞాతిక్రమం, నా అవిధేయత, నా లెక్కలేనితనం వలనే నా కొడుకులు 4 పోయారు. వాళ్ళంతా జబ్బొచ్చేసింది, ఎముకలన్నీ పొడి పొడైపోతున్నాయి, నా మాంసం ఎముకలను అంటుకుంది, బక్క చిక్కిపోయాను దేవా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతున్నాడండి. చెప్పండి, దేవుని సన్నిధిలో ఏం పడుతున్నాడు? తన పొరపాటు గ్రహించాడు, తన తప్పును ఒప్పుకుంటున్నాడు, క్షమించమని పశ్చాత్తాప పడుతున్నాడు. ఆ పశ్చాత్తాపం, చేసిన పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన స్వభావం ఏం చేసిందో తెలుసా? అతని పాపాన్ని తీసివేసింది. ఆ పాపం వలన వచ్చిన రోగాన్ని తీసివేసింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది. తిరిగి బలం పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు, మరలా రాజుగా అభిషేకించబడ్డాడు, అద్భుతమైన పరిపాలన సాగించాడు. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నాడు, కన్నీటితో వేడుకున్నాడు. ఈ మధ్యాహ్నం నేను చెప్పే మాట అదే. పాపం వల్ల రోగం వస్తుందని చెప్పాను. మరి దానికి విరుగుడు ఏంటి? నువ్వు పాపాన్ని ఒప్పుకొని ఆ పాపం నిమిత్తమై కన్నీటితో వేడుకొని పశ్చాత్తాపపడితే యేసునామం, యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగేసి నిన్ను పవిత్రుడిగా, పవిత్రురాలుగా చేస్తుంది. అలా పవిత్రపరచబడ్డాక, పరిశుద్ధుడు అయ్యాక, పాపం పోయాక, పాపం తెచ్చిన తంట కూడా పోతుంది. సమస్య పరిష్కారం. హల్లెలూయా. ఇలా కాక విజయవాడ వెళ్ళానండి హాస్పిటల్కి, భీమవరంలో తగ్గలేదండి, వైజాగ్ రాశారండి, వెళ్ళానండి, హైదరాబాద్ కూడా వెళ్ళానండి. నేను చెప్పే విషయం ఒకటే, రోగం ఎందుకు వస్తుంది? పాపం. చెప్పండి అమ్మ, దేనివల్ల వస్తుంది? పాపం. మరి విరుగుడు లేదా? ఉంది. ఒప్పుకో, కన్నీటితో వేడుకో, ఆ పాపాన్ని విడిచిపెట్టేయి. దేవుడికి తెలియదులే, దేవుడు పసిగట్టలేదులే, దేవుడు చూడలేదులే, రెండో కంటికి తెలియకుండా నేను కప్పెట్టేశాను, అవన్నీ కూడా వేస్ట్ మాటలు. కనుక ఒప్పుకొని విడిచిపెడితే, పశ్చాత్తాపపడితే నా యేసయ్య ఇప్పుడే క్షమిస్తాడు. ఆ బాధ, బలహీనత నుంచి నీకు ఉపశమనాన్ని ప్రసాదిస్తాడు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. మందులు ఇచ్చే ఆరోగ్యం కాదు, ఇంజక్షన్లు పెట్టే ఆరోగ్యం కాదు.
నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని మాట్లాడుతున్న జీవము కలిగిన దేవుడు ఇచ్చే ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. రెండవదిగా రోగం ఎందుకు వస్తుందంటే మనం హెచ్చిపోకుండా. చెప్పండి, రెండవదిగా ఎందుకు వస్తుంది? నాకేంటి, నేనేంటి, నాకేముందో తెలుసా, అసలు నేను ఎంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్వం, ఏమండి, అతిశయం. ఏమండి, నీకెంత ఉన్నా ఏమన్నా 10 తుమ్ములు వరుసన వచ్చాయనుకోండి, అయిపోయింది. హల్లెలూయా. 10 తుమ్ములు గనక గట్టిగా వచ్చాయంటే, అమ్మోయ్ పేనం పొందమోయ్ నాయనోయ్. ఎందుకు రోగం? హెచ్చిపోకుండా, గర్వించకుండా, నా అంతటోడు లేడు, నా తెలివి, నా టాలెంట్, నా బలం, నా ముందు చూపు, నా జాగ్రత్త, ఏమనుకుంటున్నావు అని ఇలాగా గర్వించకుండా, హెచ్చించుకోకుండా ఉండటం కోసం బలహీనతలు, రోగాలు మనకు వస్తాయి. పౌలయ్య గారు చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షత విషయములో బహు విశేషముగా అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో. చాలు తల్లి, మీరు ఆ మాట చాలా గుర్తుపెట్టుకోవాలి. నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు. చెప్పండి, మన శరీరంలో ఎందుకు ఆ ముళ్ళు? హెచ్చిపోకుండా. చెప్పండి, ఎందుకు ఆ ముళ్ళు? హెచ్చిపోకుండా, అతిశయించకుండా, గర్వపడకుండా. హల్లెలూయా. అది మరి పౌలయ్య గారు అంటే ఎవరో తెలుసు కదా మనకి. చెయ్యక్కర్లా, ప్రార్థన చెయ్యక్కర్లా. ఆయన రోడ్డంటే వెళితే నీడ పడితే చాలు పక్షవాతం తగ్గిపోయి నడిచేసేవారు. చంపేసి తీసుకెళ్ళిపోదామని వచ్చినటువంటి మరణదూతలు కూడా పౌలు గారి వాసన చూసి వదిలేసి వెళ్ళిపోయి, పౌలు గారు వస్తుంటే ఆ వాసన ఎరిగి మరణదూతలు పరార్. హల్లెలూయా. ప్రార్థన చేయక్కర్లా. ఒక అబ్బాయి 4 అంతస్తుల నుంచి కింద పడ్డాడు. తలకాయ 4 చెక్కలు, పొట్ట 10 చెక్కలు అయ్యింది, పేగులన్నీ బయటకు వచ్చేసాయి, చచ్చిపోయాడు. 4 అంతస్తులు దిగొచ్చి పౌలు గారు ఆ పేగులన్నీ లోపలెట్టి మొక్కలైపోయిన తలకంట దగ్గరికి ఎట్టి, ఐతుకు లే అన్నాడు. లేచి కూర్చున్నాడు. ఎవరైనా పౌలు. దేవునికి స్తోత్రం. 4 అంతస్తుల మీద నుంచి పడి తల పొట్ట పగిలి చచ్చిపోతే అన్ని దగ్గరికి ఎట్టి చేతులు పెట్టి ప్రార్థన చేస్తే బ్రతికేశాడు ఐతుకు. అలాంటి అద్భుతమైనటువంటి అపోస్తలుడు, అలాంటి అద్భుతమైన దైవజనుడు పౌలు. హల్లెలూయా. అలాంటి అద్భుతమైన దైవజనుడు పౌలు. అలాంటి పౌలు గారికి ఒక ముళ్ళు పెట్టాడంట దేవుడు. ఎందుకని? ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు నా శరీరములో ఒక ముళ్ళు. శరీరం అనేది ఒక గుడారం అండి. చెప్పండి, శరీరం అనేది ఒక గుడారం. ఆత్మకి ఒక గుడారం శరీరం, ఒక టెంట్ శరీరం. పర్మనెంట్ కాదు శరీరం. పర్మనెంట్ ఆ టెంట్లో
గుడారములో ఉన్న ఆత్మ పర్మనెంట్. దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి. ఈ శరీరం కాదు, ఈ తెల్లగా ఉన్న, లావుగా ఉన్న, పొడువుగా ఉన్న, బండగా ఉన్న ఇది కాదు పర్మనెంటు. ఇది గుడారం, ఇది టెంట్. కాబట్టి ఈ శరీరానికి ఏదో ముళ్ళు, ఈ శరీరానికి ఏదో చిన్న ఇబ్బంది, ఈ శరీరానికి ఏదో చిన్న కష్టం రావచ్చు. టెన్షన్ పడొద్దు. ఎందుకనంటే హెచ్చిపోకుండా, గర్వించకుండా, అతిశయపడకుండా. హల్లెలూయా, హల్లెలూయా. మరి పౌలయ్య గారి ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే మరి ఆయనకి ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు? ఆ ముళ్ళు తీసి పడేయలేడా దేవుడు? తీసేయగలడు. కానీ దేవుడు తీస్తున్నాడా? తీయట్లా. ప్రార్థన చేసుకోలేదా? బోల్డ్ సార్లు చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలా అబ్బాయి అన్నాడు. ఏమన్నాడండి? బాబుగా నీకు నా కృప ఉందిరా నాయన, చాలది, సరిపోతుంది. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడండి. మనం ఎక్కడ గర్వపడిపోతామో, అతిశయిస్తామో, హెచ్చిపోతామో, కన్ను మిన్ను అనకుండా ప్రవర్తిస్తామో, ఏమండి భూమికి 6 అంగుళాలు ఎత్తులో నడుస్తామేమోనని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు హెచ్చిపోకుండా, గర్వించకుండా, అతిశయించకుండా, దేవుని మీద ఆనుకునేటట్లు, దేవుని మీద ఆధారపడేటట్లు, దేవుని అంటి పెట్టుకునేటట్లు, దేవుడు లేకపోతే ఏమీ లేదు అనే స్థితి నీకు ఉండేటట్లుగా నన్ను ప్రేమించి దేవుడు ఆ చిన్న ముళ్ళు నీ శరీరం అనే గుడారంలో పెట్టాడేమో. శరీరంలో ఏదైనా చిన్న ముళ్ళు దిగిందండి, పెద్ద ఏముందండి, ఒక చిన్న ముళ్ళు వచ్చేస్తుంది. అది ఈరోజు కాకపోతే రేపు కాకపోతే వారం రోజుల తర్వాత చీమ పడుతుంది, నువ్వు లాక్కుండానే వచ్చి పడిపోదు బరామని. పెద్ద టెన్షన్ పడొద్దు. ఆ ముళ్ళు శరీరంలో ఎమడదు, వచ్చేయాల్సిందే బయటికి. హల్లెలూయా. కాబట్టి రోగం ఎందుకు వస్తుంది అంటే, రెండవదిగా అత్యధికంగా హెచ్చిపోకుండా, గర్వించకుండా, అతిశయపడకుండా. దేవుని దేవదూతలో ప్రధాన దేవదూత ఎవరు? లూసిఫర్. ఆ లూసిఫర్రే హెచ్చించుకుని, గర్వించి, అతిశయించి, నా అంత అందం, నా అంత టాలెంట్, నా అంత మ్యూజిక్ ఇంకెవడుకుంది, ఎవరున్నారు అని అతిశయించేశాడు. దేవుడి తర్వాత దేవుడు నేనే, దేవుడితో సమానంగా కూర్చున్నాను, దేవుడి కంటే పైకి వెళ్ళిపోతాను, సమానంగా కూర్చున్నాను పర్వాలా, దేవుని కంటే పైకి వెళ్ళిపోతాను పర్వాలా, పోనీలే అనుకున్నాడు. ఆనందం. దేవుణ్ణి నెట్టేసి వెళ్ళిపోతాడంట పైకి. ఇది భయంకరమైన ఆలోచన. దేవునికి స్తోత్రం. దేవుడు తన దూతలను, తన కెరూబులను, తన శరాపులను తనకంటే ఎత్తుగా ఎగురుతూ ఆరాధించడానికి పర్మిషన్ ఇచ్చాడు. దేవుని సన్నిధిలో దేవుని కంటే పైగా లేచి ఎగురుతా, పాడుతా, స్తుతిస్తా, ఆరాధిస్తా ఉన్నాయి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఈ మాయిదార్ లూసిఫర్ ఆలోచన ఏంటో తెలుసా? నేను కేవలం ఆరాధించాలనుకోవట్లా, ఆయన కిందకు తోసేసి ఆయన సభాపర్వతం మీద, అంటే దేవుని అత్యున్నతమైన సింహాసనం మీదకి వెళ్ళిపోయి తెస్తేసేద్దాం అనుకుంటుంది. హల్లెలూయా. ఒక్క తోపు తోసి పడేశాడు. ఎక్కడికి? అది. హల్లెలూయా. నాశనమునకు ముందు ఏమి నడుస్తుందట? గర్వం. నీ గర్వం, నా గర్వం మనల్ని నశింపచేయటానికి. అందుకని దేవుడు తగ్గించుకోమని, లోబడమని, విధేయత కలిగి జీవించమని పదే చెప్తా ఉన్నాడు. 3వ దాంట్లోకి వెళదాం. రోగం ఎందుకు వస్తుందంటే దేవుని పరీక్ష. చెప్పండి. 3వదిగా
దేవుడు పరీక్ష విషయంలో చాలామంది భక్తులు బైబిల్లో ఉన్నారు, కానీ యోబంత భయంకర పరీక్ష ఎవరికీ రాలేదు. ఎంత యథార్థవర్తనుడో, ఎంత భయభక్తులు కలిగిన వాడో, ఎంత ప్రార్థనా యోధుడో, ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడో, అతడే ఇంత భయంకరంగా శోధించబడుతూ పరీక్షించబడుతూ నలిగిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని దగ్గర తిన్నవాళ్ళు, తాగినోళ్ళు, అతను మోచేత్తు నీళ్ళు తాగి బతుకునోళ్ళు, అతని ద్వారా ఖుషీగా ఉన్న వాళ్ళందరూ వచ్చి అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. యోబా ఇలా అయిపోయావేంటి, యోబా నువ్వేదో చేసావు, యోబా ఇంత భయంకరమైన స్థితి రావడానికి నీకు ఏదో తేడా అని అయినవారు అంటాం, కానివారు అంటాం. చాలా కలత చెందాడు. అంతెందుకు, భార్య కూడా వచ్చి ఇంకా దేవుడా దేవుడా దేవుడు అంటావేంటి, దేవుడు ఏం చేశాడు, అసలు దేవుడు ఉన్నాడేంటి, అసలు దేవుడు ఉంటే ఇలా అవుతావేంటి నువ్వు, నేను ఆ దేవుడిని తిట్టి చావు, ఎందుకు వచ్చింది బ్రతుకు, ఒళ్ళంతా పుళ్ళు, చీము రక్తాలు కారుతున్నాయి, బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి, బూడిదలో కూర్చొని నెత్తంటా బూడిద పరుచుకుంటూ సీసా పెంకులతో గీక్కుంటూ యెహోవా ఇచ్చాను స్తోత్రం, యెహోవా తీసుకున్నాను స్తోత్రం అంటున్నాడు. ఆ బూడిద దగ్గరికి వచ్చి ఆ పెంట మీదకి వచ్చి యోబమ్మ గారు అంటే ఆవిడ పేరు లేదు కనుక మనం యోబమ్మని ఎట్టేసాం అంతే, యోబు గారి భార్య. యోబమ్మ గారు వచ్చి అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటే సిగ్గు లేదా, అన్నం తిన్నా కడుపుకి బిర్యానీ తిన్నావా, దూషించి చావు అన్నది. అప్పుడు ఏమన్నారు తెలుసా, భార్యని మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావేంటమ్మా, దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చావు అని అడిగావా మనం, ఇచ్చాడు అనుభవించాం, హెచ్చించాడు అనుభవించాం, దేవుడు ఇప్పుడు తీసుకున్నాడు, మనం ఏం మాట్లాడగలమమ్మ దేవుని దగ్గర అన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు బుర్ర పాడైపోయింది, నీతో నేను ఏగలేను, నీకు నాకు సెలవు, వెళ్ళిపోయింది. ఆ తర్వాత చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా, మొదట ఆశీర్వదించినంతటి కంటే దేవుడు రెండంతలుగా, మొదట 20,000 ఎడ్లే, ఇప్పుడు 60,000 ఎడ్లు. మొదట 20, దానికి రెండంతలు అంటే 20, 40, 20, 60. దేవునికి స్తోత్రం. 60,000 జతల ఎడ్లు, ఒంటెలు అంతకుముందు 10,000, 30,000, ఆడు గొర్రెలు 40,000, అప్పుడు 1,20,000 ఇప్పుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు యోబు మొదట పొందుకున్న దానికంటే రెండంతలుగా చనిపోయిన తన 10 మంది పిల్లలు మళ్ళా వచ్చారు. రెండంతల దీవెన, చెప్పండి, రెండంతల. దేవునికి స్తోత్రం. కాబట్టి పరీక్ష రోగం ఎందుకు వస్తుందంటే పరీక్షించటం కోసం. ఏం పరీక్ష? నీ భక్తికి పరీక్ష, నీ విశ్వాసానికి పరీక్ష, నీ ప్రార్థనా జీవితానికి పరీక్ష. పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి, వెళ్ళకపోతే రాయనంటే ఊరుకోవు. మరి నీకు పరీక్ష, నువ్వు ఎదుర్కోవా పరీక్ష? నువ్వు ఎంత విశ్వాసం నేర్చుకున్నావు, ఎంత ప్రార్థన నేర్చుకున్నావు, ఎంత వాక్యం నేర్చుకున్నావు, భక్తులో ఎంత ఎదిగావు? అదే నీకు విశ్వాసంలో టెస్ట్ పెట్టి 100కి 100 అన్నాను అనుకో, 0.4 కూడా రాదు నీకు. హల్లెలూయా. నీకు విశ్వాసంలో పరీక్ష వద్దు, ప్రార్థనకు పరీక్ష వద్దు, భక్తి పరీక్ష వద్దు, వాక్యం ఎంత వచ్చింది పరీక్ష వద్దు. నీ పిల్లలకు మాత్రం పరీక్షల్లో ఎక్కువ మార్కులు, ఆ ఎక్కువ మార్కులు రాకపోతే మళ్ళా దేవునికి స్తోత్రం. మన విశ్వాస జీవితానికి, వాక్య అనుభవానికి, భక్తి జీవితానికి, సాక్ష్య జీవితానికి ఒక టెస్ట్,
ఒక పరీక్ష ఏంటో తెలుసా? ఇదిగో శ్రమలు, బలహీనతలు. దేవునికి స్తోత్రం. గుడ్డువాడంటే అసలు కళ్ళు ఉండి కనపడినోడు కాదు అతను. కళ్ళే ఏర్పడలేదంట పుట్టినప్పుడు. ఇదిగో నుదురు ఎలా ఉందో ఈ గుంట లేకుండా ఇలాగే ఉందంట, ఇక్కడ వరకు బుక్కు వరకు. ఈ నుదురు ఎలాగుందో అలాగ ఉందంట. కళ్ళే ఏర్పడలేదంట అతనికి, కళ్ళే ఏర్పడలేదంట. అప్పుడు అతనికి ప్రార్థన చేసి కళ్ళు రప్పించారు దేవుడు, యేసయ్య. అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యేసయ్యని అడుగుతున్నారు, యేసయ్య పాపమే, వీడు ఇలా పుట్టడానికి ఈడేదన్నా పాపం చేశాడా? వీడిని కన్నవారు ఎవరైనా పాపం చేశారా అంటే అప్పుడు యేసయ్య ఆ జబ్బు, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో చెప్పారు. దేవుని నామము వీడి ద్వారా మహిమపరచబడాలి అని ఈ రోగం వచ్చింది. వీడు ఏం చేయలేదు, వీరి తల్లిదండ్రులు ఏమీ. దీని అర్థం ఏంటంటే కొన్ని బలహీనతలు లేకపోతే మీరు ఇక్కడికి వస్తారా? కొన్ని ఇబ్బందులు మీకు రాకపోతే మీరు బాప్తిసం తీసుకుంటారా? కొన్ని శ్రమలు రాకపోతే మీరు మోకాళ్ళు వేస్తారా? అబ్బా, ఇబ్బందులు రాకపోతే వారం మందిరానికి వస్తారా? రారు. దేవునికి స్తోత్రం. మీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి, మీరు నమ్ముకోవాలి, బాప్తిసం పొందాలి, వేరుబాటు జీవితం జీవించాలి, వీరు క్రైస్తవులు, నా పిల్లలు అని మీరు దేవుణ్ణి మహిమపరుస్తారు అని కొన్ని దేవుడు అనుమతిస్తాడు. కాబట్టి రోగం వచ్చిందని కంగారు పడిపోవద్దు. దేవునికి స్తోత్రం. రోగం ఎందుకు వస్తుందో చెప్పాను కదా. మొట్టమొదటిగా పాపం, రెండవదిగా హెచ్చిపోకుండా, మూడవదిగా పరీక్ష, నాలుగవదిగా దేవుని నామ మహిమ కొరకు. ఏ విధంగా నీకు నాకు ఎవరికి బలహీనత వచ్చినా రోగం వచ్చినా దేవుడు ఏమని చెప్తున్నారు తెలుసా? ఏది రానివ్వను, ఒకవేళ వచ్చినా సరే నేను చూసుకుంటా, నేను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. కళ్ళకి బాలేదా ఆయన చూసుకుంటాడు, గుండెకి బాలేదా, కిడ్నీస్కి బాలేదా, లివర్ బాలేదా, నడుం బాలేదా, కాళ్ళు చేతుల ఏం బాలేదు, బాగు చేసే దేవుడు, బాగు చేసే యెహోవా మనకి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి శక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నా మాటను శ్రద్ధగా విని నా దృష్టికి న్యాయమైనది చేసి నా ఆజ్ఞలు నా కట్టడలు గైకొని ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏదియో నీకు రాదు, ఒకవేళ వచ్చినా బాగు చేసే దేవుడను నేనే అని మాట్లాడుతున్నాడు. అటువంటి మంచి దేవుడు, అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అందుని బట్టి మనం స్తుతిస్తూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, రోగం రాకుండా చూస్తారంటున్నావు, ఒకవేళ వచ్చినా బాగు చేస్తానంటున్నావు. అసలు రోగం ఎందుకు రావాలి? రోగం రావడానికి గల కారణం ఏంటో ఈరోజు మీరు అయ్యా నిన్ను మహిమపరిచే స్థితిలో మమ్మల్ని నిలబెట్టండి, ఆశీర్వదించండి, బలపరచమని ఇదిగో చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా దీవిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.